గెహజీ కూడా ఎలీషా కంటే ఎక్కువ గొప్ప క్రియలు చేసేవాడే, కానీ అతను అటువంటి వాటిని పోగొట్టుకున్నాడు. దానికి కారణం ఏంటంటే డబ్బు మీద మమకారము. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. చూసారా, ఇప్పుడు కుష్ఠవ్యాధి వచ్చేస్తుందండి. కుష్ఠవ్యాధి వచ్చినాటికి మనశ్శాంతి ఉంటుందా? అతని ఒళ్ళంతా కుళ్ళిపోతూ ఉంటుంది, త్వరలోనే మరణానికి దగ్గర అవుతూ ఉంటుంటాడు అనమాట. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, అతను 4 మణుగులు వెండి తెచ్చుకున్నాడు, కానీ ఈ కుష్ఠవ్యాధితో ఎక్కడ వేసుకుంటాడు అతను? ఎక్కడ ఆభరణాలు చేయించి వేసుకుంటాడు అతను? దేనికి ఉపయోగించుకుంటాడు? మరి 2 దుస్తులు క్షీణార వస్త్రాలు తీసుకున్నాడు, ఈ కుష్ఠవ్యాధి మీద అతను వేసుకుంటాడా? కనుక చూడండి, అన్యాయంగా సంపాదించింది అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఎక్కడక్కడ ఉపయోగపడలేదు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూసారా, శాశ్వత కాలం తన కుటుంబీకులందరూ కూడా ఈ కుష్ఠవ్యాధికి గురైపోతారని చెప్పి ఇక్కడ దైవజనుడు శపించడం కూడా జరిగింది. కనుక అన్యాయంగా వచ్చేది మంచిది కాదు. కనుక అన్యాయంతో సంపాదించింది అది మనకి ఎక్కడికి వెళ్తుందంటే మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే అతను ఇంకా చనిపోలేదు, కానీ అతను మానసికంగా రోజు రోజుకి కృంగిపోయి కుళ్ళుతో చచ్చిపోతాడండి అతను. అంటే బ్రతికి ఉన్నా కూడా చనిపోయిన వాడితో సమానం. ఈ కుష్ఠవ్యాధి వచ్చిన త్వరలోనే చనిపోయాడు అప్పట్లోను. కనుక దీన్ని మనం గమనించాలి. అలాగనే అపోస్తుల కార్యం 5వ అధ్యాయము, అలాగనే 5వ అధ్యాయంలో కూడా అననీయ సప్పేరు అని 2 భక్తులు ఉంటారు, మన కొత్త నిబంధనలో మనకు కనపడుతున్నారు. వారు ఏంటంటే, అక్కడ ఒక యోహాను అనే ఒక ఆయన, ఇంకా బర్నాబా, వారిద్దరూ కూడా మంచివారు. ఈ బర్నాబా ఏం చేశారంటే, తన కలిగిన ఆస్తిని అంతా కూడా అమ్మి వేసి అపోస్తుల పాదముల మీద పెట్టాడు సంఘ అభివృద్ధి కొరకు. అతనిని చూసి ఇన్స్పైర్ అయ్యి అతను వాళ్ళు ఏం చేశారంటే, మేము కూడా దేవునికి కొంత ఇస్తాం, మా పొలములో కొంత అమ్మి అది దేవునికి ఇవ్వాలని చెప్పి మొక్కుబడి చేసుకున్నారు వాళ్ళు. అయితే దేవుడికి ఎంతైతే అమ్మాలనుకున్నారో అంత అమ్మిన తర్వాత ఆ డబ్బును వారు చేత్తో పట్టుకున్నప్పుడు ఆ డబ్బును వారు చూసి ఆ డబ్బు మీద మమకారం పెరిగి వాళ్ళు దేవునికి ఇస్తానన్నంత ఇవ్వకుండా వాళ్ళు కొంత మాత్రం తీసుకుని తన భర్త దైవజనుడు అయినటువంటి పేతురు గారి దగ్గరికి వచ్చాడు, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చాడండి. అప్పుడు మాట్లాడుతున్నాడు, నీ పొలం ఎంతకే అమ్మావా అని అడిగాడండి పేతురు. అవును, ఎంతకే అమ్మానని చెప్పాడు. వెంటనే అలాగా అబద్ధం ఆడిన వెంటనే అతను ఇక్కడ కూడా చూడండి, ఈ గెహజీ ఏం చేశాడు, అతను ఇమ్మని చెప్పి ఎవరు అడగలేదు, తనకు తానే ఇతరులను చూసి అతను మొక్కుబడి చేసుకున్నాడు. ఎంతైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావు దాన్ని దేవుని యొక్క సన్నిధిలోకి తీసుకుని రావాలి. కానీ తీసుకుని రాకపోగా ఏం చేశాడంటే, అతను దాన్ని ఇంతకే అమ్మని చెప్పి దైవజనుడి దగ్గర అబద్ధం ఆడాడు. దైవజనుడు తిరిగిదని చెప్పి అనుకున్నాడండి. అతను అక్కడ ప్రాణాలు పడి చచ్చిపోయాడండి. ఇంచుమించు మధ్యాహ్నం 3 అయిపోయింది. తన భర్త ఇంకా రాలేదని చెప్పి సప్పేరు ఏం చేసిందంటే, మళ్ళీ తన పేతురు గారి దగ్గరికి వచ్చింది. అప్పుడు పేతురు గారు ఆమెను కూడా అడిగాడు, నీ పొలం ఎంతకే అమ్మారంటే, అవును, ఇద్దరు కూడా ఇంటి దగ్గర డిసైడ్ అయ్యారు కనుక ఇంతకే అమ్మని చెప్పారు. అయితే నీ భర్తను పాతిపెట్టిన వారి పాదములు ఇంకా బయటే ఉన్నాయని చెప్పి అన్నప్పుడు ఈమె కూడా చనిపోయింది. కనుక దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మనం ఏమి తెలుసుకోవాలి అంటే, ఇక్కడ అబద్ధం ఆడకూడదు, అబద్ధంతో సంపాదించకూడదు. నువ్వు మొక్కుబడి చేసుకోకపోతే అంత సమస్య ఉండేది కాదు కదా. మనం ఒక మాట అనుకున్న తర్వాత ఆ మాటను తప్పకుండా పేతురు గారి దగ్గర అబద్ధం ఆడాడు కనుక వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే కొలస్సీ పత్రిక 3:9-10 వచనం ఇలా మాట్లాడుతున్నాయి, ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కొలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలుగా చెప్పిన నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోమని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం ప్రాచీన స్వభావం విడిచిపెట్టేయాలి. బాప్తిసం పొందకముందు, క్రీస్తులోకి నువ్వు రాకముందు నువ్వు అబద్ధాలు ఆడవచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే, నూతన స్వభావాన్ని ధరించుకున్న నీవు, క్రీస్తు యేసును ధరించుకున్న నీవు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన నీవు, పరిశుద్ధాత్మ వరం పొందిన నీవు, జీవగ్రంథంలో పేరు ఉన్న నీవు ఇవాళ అబద్ధం ఆడకూడదండి. ఎందుకు ఏమని చెప్తున్నాడంటే, ఒకరితోనొకడు అబద్ధం ఆడకూడి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. అందుకే చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17 ఒక్కసారి మనం చూసినట్లయితే అక్కడ ఏముందో చూసి మనం ముగించుకుందాం. మనం, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, అలాగే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. కనుక దేవుని ఎడల నువ్వు యథార్థవంతంగా కనుక జీవించినట్లయితే ఐశ్వర్యగంతులు, స్థిరమైన కలిమిని, నీతియు నా యొద్ద ఉన్నవి, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలం మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చబడి దొట్టది. చూసారా, ఇక్కడ వెండిని కోరుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు గెహజీ, తన కుటుంబీకులందరూ కూడా కుష్ఠవ్యాధితోటి. ఇక్కడ ఇది ఏం తెలియజేసిన, ప్రశస్తమైన వెండి కంటే నా వలన వచ్చబడి దొడ్డది, నీతి మార్గమందును న్యాయ మార్గమందునే నడుచున్నాను. కనుక మనం ఎప్పుడు కూడా నీతి న్యాయాన్ని అనుసరించమని నడవాలను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. కనుక దేవుని కనుక ప్రేమించినట్లయితే నీకు మొదటి నీ స్థితి
దుద్దుకున్న మహాభివృద్ధి చెందుతావు. నువ్వు క్రీస్తులు ఎల్లప్పుడూ కూడా ఆకువాడక తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే నీవు ఉంటావు. అలా ఉండాలని చెప్పి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, కానీ అబద్ధమాడి డబ్బు సంపాదించేవాడుగా ఉండకూడదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన నోట ఏ కపటమునూ లేదు. అలాగనే పిలాతు కూడా అదే మాట్లాడుతున్నాడు. కనుక యేసుప్రభు ఎటువంటి యథార్థవంతుడో, యేసుప్రభుని ధరించుకున్న మనం కూడా అటువంటి యథార్థవంతులుగా ఉండాలి. ఆయన ఎప్పుడూ కూడా అబద్ధం ఆడలేదు, కనుక మనం కూడా అబద్ధం ఆడకూడదు. కనుక సామెతల గ్రంథం చివరికి ఏం చేస్తుందంటే, అబద్ధమాడి సంపాదించుకున్న వారు మరణమును కోరుకుంటారని చెప్తున్నాడు. కనుక మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనం చాలా అనుసరించాలి. మనం కేవలం బాప్తిసం పొంది ఆదివారం ఏదో ఆరాధనకు వెళ్ళిపోయి లేదంటే 2 రోజులు ఉపవాసం ఉంటే మనం పరలోకం వెళ్ళకుండా చాలా తప్పది. పరలోకం వెళ్ళాలంటే ప్రతి ఆజ్ఞను అనుసరించాలి. పరలోకం అంటే చాలా కష్టతరంతో కూడుకున్నది. మన అల్లాటప్పగా మనం ఏదో ఆడుతూ పాడుతూ పరలోకం వెళ్దాం అంటే సాధ్యమైంది కాదు. కనుక మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం అబద్ధం ఆడకూడదు, మన నోట కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు, అబద్ధంతో మనం సంపాదించకూడదు. నీవు నేర్చుకుని అలాగనే మన కుటుంబీకులకు కూడా మనం అందరికీ కూడా మన పిల్లలకు కూడా మనం నేర్పించవలసిన వారమే అన్నాం. కనుక ఇక్కడ గెహేజీ ఏమైపోయాడు, కుష్టివ్యాధిని తెచ్చుకున్నాడు. అలాగనే అక్కడ అన్నయ్య సభ్యులు కూడా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దైవజనుతో అబద్ధం ఆడకూడదు, దేవునితో అబద్ధం ఆడకూడదు, అబద్ధమాడి మనం సంపాదించుకోకూడదు. మన యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కృప లోకమంతా సంచారం చేస్తుంది. కనుక నువ్వు యథార్థవంతుడు అయితే నువ్వు ఎటువంటి పేదరికలో ఉన్నా కూడా దేవుడు నేను బలపరుస్తాడు. సారెపతి స్త్రీ విషయంలో కూడా ఆ పూటకి భోజనం ఉంది, కానీ తర్వాత లేదు. కానీ దేవుడికి ఆవిడికి కరువు ఉన్నంత కాలం కూడా దేవుడు ఆవిడికి ఆహారం తెచ్చేశాడు. 2 కోసలు వేసిన స్త్రీ తనకు సమస్తము కలిగింది వేసేసింది, కానీ తర్వాత ఆమెకు మరి ఏముందో ఏం లేదని ఆలోచించలేదు. దేవుడు ఆమెను పోషించినట్లుగా మనం తెలుసు మనకి. కనుక యథార్థవంతంగా మనం జీవిద్దాం, న్యాయబద్ధంగా సంపాదిద్దాం. అప్పుడు అలా సంపాదించుకున్నప్పుడు నీ భార్య ఫలించి ద్రాక్ష వల్ల ఉంటుంది, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఉంటారు. కనుక నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం చేద్దాం. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. నేర్చుకునే నీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కలలాడు నాడుక కపటంలాడు పెదాలు మాకు ఉండకుండా చేయండి తండ్రి. యథార్థవంతులుగానే మమ్మల్ని చేయండి తండ్రి. న్యాయంగా సంపాదించిన 1 రూపాయన తండ్రి తృప్తినిస్తుంది తండ్రి. అన్యాయంగా సంపాదించిన కోట్లు తండ్రి అవి మాకు ఎటువంటి మేలు కూడా చేయవు ప్రభా. కనుక మేము అటువంటి వారుగా ఉండకూడదని తండ్రి నేను మనవి చేస్తున్నాను ప్రభా. ఈ వింటున్న ప్రేక్షకులు ఎవరు ఇంతవరకు అబద్ధం ఆడితే తండ్రి ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేస్తండి. యేసుక్రీస్తుని ధరించుకున్నారు కనుక నవీన స్వభావాన్ని ధరించుకునే తండ్రి. ఏది మేలైనది కాదో కింద వివేచించుకుని తండ్రి వారు తమ నిత్యమైన మార్గంలో నడిచేలా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేము ఎటువంటి వారు అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది తండ్రి. అలాగనే నీ యొక్క వాక్యమైన అద్దంలో మేము చూసుకున్నప్పుడు మీ ఎటువంటి యథార్థవంతులమా లేదా కపటంతో మా హృదయం ఉందో మాకు తెలుస్తూ ఉంటుంది. కనుక నాయన నీ యొక్క వాక్యం ద్వారా మేము ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని సరిచేసుకునే వారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగనే తండ్రి మా సంఘాలను అభివృద్ధి చేయండి తండ్రి. వాక్యం వింటున్న ప్రేక్షకుల మీద నీ దక్షిణస్థం ఉంచండి తండ్రి. వారి తండ్రి యథార్థవంతులుగా చేసి నిత్య జీవనకు వాసులుగా చేతండి. వారి కుటుంబాలను ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో తీర్చండి తండ్రి. నీ దక్షిణాస్తం వారి మీద నుంచి వారిని ఎల్లప్పుడూ బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇంకా అనేక స్థలంలో నీ దాసులు సత్యను పడించి జ్ఞానం తెచ్చేయమని, మరి ముఖ్యంగా చర్చ్ బిల్డింగ్ విషయంలో తండ్రి మాకు సహాయం తెచ్చేయమని అడుగుచు ప్రభు. నువ్వు చేసిన సమస్య మేలు బట్టి స్తుతులు తెలియజేస్తూ మరి సత్య సువార్తను పాటిస్తుండగా తండ్రి అనేకులు తండ్రి సత్య సువార్తను విని ప్రభు మరి తమ పాపను సత్య సువార్తనే వాక్యం తెద్దల నదిలో తన పాపను కడిగి వేసుకుని ప్రభు. అంతేకాకుండా తన శుద్ధులుగా ఉండటానికి వాక్యం సహాయపడలా చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వినయపూర్వకంగా ఈ మనవులన్నీ కూడా పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు దైవజనులు బ్రదర్ వి జార్జ్ రాజు గారి వర్తమానాన్ని విని ఉన్నారు. మరిన్ని సత్య విషయముల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ బ్రదర్ వి జార్జ్ రాజు, కర్కాయపేట, అమలాపురం. మా ఫోన్ నంబర్స్ 9848730355 మరి ఒక నంబర్ 9293317487. మా ఈమెయిల్ ఐడి grcoc@redifmail.com. మరలా వారం ఇదే రోజున ఇదే సమయమునకు మనం కలుసుకుందాం. అందరికీ వందనములు. పడినను నేను మాత్రం నేను ఎట్టి పరిస్థితులను అభ్యంతర పడినని చెప్పినటువంటి పేతురు ఈవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారితో లోపలికి వెళ్లకుండా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఏమీ తెలియనటువంటి వాడుగా ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. ఒక చిన్నది వచ్చి మాట్లాడుతుందండి. నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న గలిలయ వాడలో నీవు కూడా ఒకడవే కదా అని. అందుకు
అతడు. నేను ఉండలేదు, అబద్ధం ఆడుతున్నాడండి. నేను ఉండలేదని చెప్పి అబద్ధం మాట్లాడుతున్నాడు. మరి ఇంతకు ముందే కదా చెప్పాడు. ఆ చెప్పి ఇంకా 4 గంటలు కూడా కాలేదు. వెంటనే ఏం చెప్తున్నాడు? నేను ఆయనతో పాటు ఉండలేదని. నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అని బహిరంగంగా ఒప్పుకున్నాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి ఎంత ఘోరమైన విషయం. మనల్ని ప్రేమించిన వారు, మనం చూసినటువంటి వారు ఎవరో తెలియదని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతుంటే, అక్కడ ఎంత భయంకరమైన సంఘటన జరుగుతూ ఉంటే, ఏమీ కానట్టు ఉంటే ఎలా ఉంటుంది? కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువకు అప్పగించడానికి వచ్చాడు కనుక వీటిని ఏమీ కూడా ఆయన పట్టించుకోవటం లేదు. 71వ వచనం, అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది. ఈ ప్రధాన యాజకుడైన కైపాకు మరి యోహాను గారు మరి దగ్గర చుట్టమో మరి లేకపోతే ఎటువంటి బంధుత్వం ఉందో తెలియదు కానీ మరి వారితో పాటు యోహాను కూడా లోనికి వెళ్ళాడు. యోహాను వెళ్ళాడు కదా అని చెప్పి మరి పేతురు గారు కూడా మరి లోనికి వెళ్ళినప్పుడు అతడు చూడండి, అతడు నడవలోనికి వెళ్ళగా తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండని అక్కడ వారితో చెప్పగా, మళ్ళీ ఇంకొక చిన్నపిల్ల, ఇంతకు ముందు ఇంకొక అమ్మాయి చెప్పింది చిన్నపిల్ల, ఇప్పుడు కూడా వేరొక చిన్నది. ఎప్పుడైతే మొదటి అమ్మాయి ఈయన గలిలీయుడు కాదా, యేసుతో ఉన్నవాడు కాదా అని చెప్పినప్పుడు ఈయన ఏమీ కానట్టు వెళ్ళిపోతూ నడవలోకి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మరొక చిన్నది కనబడి అతన్ని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండని అక్కడ వారితో చెప్పగా, అతను ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు మాట్లాడుతున్నాడు. అక్కడ ఒట్టు పెట్టుకున్నాడు. అప్పటి ఆచారం ఏంటంటే నేను చేయలేదు అని చెప్పడానికి ఎక్కువగా ఒట్టు పెట్టుకునేవారు. గలిలీయుల యొక్క భాష ఎలా ఉంటుందంటే స్పష్టంగా ఉండదండి. కొన్ని మాటలు పలుకుతారు, కొన్ని మాటలు విడిచిపెట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకి ఇక్కడ కోనసీమ యాస ఒకలాగా ఉంటుంది, తెలంగాణ యాస ఒకలాగా ఉంటుంది, రాయలసీమ యాస ఒకలాగా ఉంటుంది. కనుక ఇక్కడ ఆ యాసను మాట్లాడే యాసను బట్టి, ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి మనం ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో మనం చెప్పచ్చు. మనం అలాగనే గలిలీలకి వీళ్ళు మొద్దుబారిన మనుషులు. వీళ్ళు ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతూ ఉంటారు కనుక వీళ్ళు భాష డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా తెలిసిపోతుంది, స్పష్టంగా ఉండదు. కొన్ని చోట్ల ఏమని వ్రాయబడిందంటే వీళ్ళ ఆశీర్వచనం చెప్పడానికి వీళ్ళని మాట్లాడించేవారు కాదంటే, ఎందుకంటే స్పష్టంగా పలకరని చెప్పేసి. కనుక నువ్వు గలిలీయుడును కాను అని చెప్తున్నాడు, కానీ అతని భాష ఏం చెప్తుందంటే అతను గలిలీయుడే అని తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కువగా అక్కడ సంచరించాడు కనుక ఈయన గలిలీయుడే అని తెలియజేయడానికి అక్కడ ఆ భాష తెలియజేస్తుంది. కనుక అతను ఒట్టి పెట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదని చెప్పాడు. 73వ వచనం, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. ఇంకొకడు వచ్చాడు, మరలా 2 అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఇంకొకడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నీవును ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఉన్నావని చెప్పినప్పుడు అందుకతడు ఆ మనిషిని నెరిగినని చెప్పి శపించుకొనుటకును ఒట్టి పెట్టుకొనుటకును మొదలుపెట్టును. 3 సార్లు అబద్ధం ఆడేశాడండి అతను. 3 సార్లు అతను ఎవడో నాకు తెలియదు చెప్పించేసుకుంటున్నాడు. అతనితో కనుక నేను ఉన్నట్లయితే నేను అలాగైపోతాను, ఇలాగైపోతాను. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కనుక అలా కనుక నేను తిట్టినట్లయితే నేను నాశనం అయిపోతాను, కనుక నేను అలా కనుక చేసినట్లయితే మనం ఇలాగ చెప్పించుకుంటూ ఉంటాం. అలాగనే ఇక్కడ ఈయన కూడా చెప్పించుకుంటున్నాడండి అక్కడ ఒట్టి పెట్టుకుని. అప్పుడు ఎన్నిసార్లు ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పారు. ఏమని చెప్పారండి? నేడు కోడి కుయ్యక మునిపే నీవు ముమ్మారు నేను ఎరుగునని చెప్తూ అని చెప్పినప్పుడు, ప్రభా ఎట్టి పసులను కూడా చేయనని చెప్పినటువంటి వాడు 3 సార్లు అబద్ధం ఆడేశాడు యేసుప్రభు తెలియదని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదనని యేసు తనతో పలికిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడు. తప్పు చేయలేని మనిషి అంటే ఈ లోకంలో ఎవరూ కూడా ఉండరు. కనుక ఎప్పుడైతే 3వసారి అబద్ధం ఆడాడో, కోడి కూసిందో, అతను వెంటనే యేసుప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. ముందుగానే నేను మీకు తెలిసి కోడి ఉదయాన్ని తెలియజేస్తుంది, తెల్లారిపోతుంది, లేవండి, మీ పనులు చూసుకోండి అని ఒక శుభవచనం, వెలుగు వస్తుంది, నీ జీవితంలోకి వెలుగు వస్తుంది అని చెప్పే కోడి కోత ఇతని జీవితంలో భయంకరమైన దుఃఖాన్ని తీసుకుని వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం, ఏమని అనుకుంటూ ఉంటాం అంటే మనం కరెక్ట్ అనుకుంటాం, కానీ అన్ని సమయాల్లోనూ మనం కరెక్ట్ కాదు. మనం అనుకుంటాం ప్రతి ఒక్కడు కూడా బాగా ఉండాలని చెప్పి అనుకుంటాం, కానీ తొట్టిల్లిపోతుంటాం. కొన్ని పరిస్థితులు మనకు సహకరించవు. మనకి కొన్నిసార్లు మనం అనుకునే మనకు జరగవు మనకి. కానీ ఇక్కడ పేతురు తొట్టిల్లినట్లే మనం కూడా తొట్టిల్లొచ్చు.
ఈవేళ పేతురు అబద్ధం ఆడినట్లే మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు అబద్ధం ఆడతాం. మనం కొన్ని సమయాల్లో మన చదువుల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియదని చెప్తుంటాం. మన ఉద్యోగాల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియదని చెప్తూ ఉంటాం మనం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలియదని అనేక సార్లు, అలాగనే అక్కడ ఆరాధన జరుగుతుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళావంటే దాని అర్థం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తుని వెరగనట్లే. ప్రభువైన యేసుక్రీస్తుని వెరిగినట్లయితే నువ్వు ఎక్కడ ఉంటావు? నీవు ఆరాధనలో ఉంటావు. అలాగనే చాలా సమయంలో ఇక్కడ పేతురు తొట్టిల్లినట్లుగానే మనం కూడా యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అంటే, తెలియని వారు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, తెలిసిన వారు దేవునితో తిరుగుతూ ఉంటారు. అలాగనే మనం కూడా అనేక సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎలాగ ఇటువంటి పనులు మనం పేతురులాగానే మనం కూడా చేసి ఉన్నామేమో. కనుక పేతురు కోడి కూసిన వెంటనే ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని, చూసారా, అలాగనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోడి కోతప్పుడు మనకేం తెలియజేస్తుంది అంటే, నువ్వు జీవితంలో ఏమైనా తప్పు చేసావేమో వాటిని జ్ఞాపకం చేసుకో. ఆ కోడి కోత విని పేతురు తన తప్పుని జ్ఞాపకం చేసుకున్నాడు, తన తప్పును ఒప్పుకున్నాడు, అయ్యో దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే నీవు ఈ కోడి కోత నీ జీవితంలో చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందేలాగా చెయ్యాలి. అలాగని ఈ కోడి కోత తన తప్పును తను తెలుసుకుని పశ్చాత్తాప పొంది కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు. అతను తను చేసిన తప్పును తెలుసుకున్నాడు, అతని జీవితంలో ఒక మారు మనసు పొందాడు. అలాగనే మనం చేసిన తప్పులను కూడా మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో మారు మనసు పొందాలి. మనం మారు మనసు అనేది ఒకేసారి పొందాలి మనం. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు తొట్టిల్లుతూ ఉంటాడు. కనుక మనం తొట్టిల్లకూడదండి. మనం ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు కనుక మనం తొట్టిల్లినప్పుడు ఏం చేయాలి? అయ్యో నేను ఇలా చేసేసానే, అయ్యి నేను ఈ తప్పు చేశానే, అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదే అని మనకు అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఈ పేతురు ఎలాగైతే సంతాపపడ్డాడో, ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో, ఎలాగైతే మారుమనసు పొందాడో, నీవు నీ జీవితంలో చేసిన తప్పుల విషయంలో కూడా నువ్వు మారుమనసు పొంది నువ్వు ఆ తప్పులను ఒప్పుకున్నట్లయితే ఆ కోడి కోత నీకు సంతోషాన్ని కలగజేస్తుంది. లేదంటే నువ్వు తప్పులు ఒప్పుకోకపోతే ఈ కోడి కూసినప్పుడు అది ఈ పేతురు ఎలాగైతే దుఃఖానికి గురైపోయాడో నువ్వు కూడా దుఃఖానికి గురైపోతావు. అతను దుఃఖానికి గురైనా కనుక తన తప్పును ఒప్పుకున్నాడు కనుక దేవుడు మరలా అతను తిరిగి చేర్చుకున్నాడు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకొక చోట రాయబడింది, ఎప్పుడైతే మూడవసారి నేను ఎరుగనని యేసుప్రభుని చెప్పాడో, యేసుప్రభు వారిని అటు తీసుకుని వస్తున్నారో లేదంటే ఆయన కిటికీలోంచి యేసుప్రభు చూశాడో, ఒక్కసారి పేతురు యొక్క ముఖంలోకి యేసుప్రభు చూసినప్పుడు, యేసుప్రభు కళ్ళలో పేతురు కళ్ళు కలిసినప్పుడు ఆయన పేతురు నిజంగా తట్టుకోలేకపోయాడు. ఆయన ఎందుకంటే అంతకాలం నేను ప్రభువైన యేసుక్రీస్తు వారితో తిరిగి ఎందుకు నేను ఇలా చేశానని చెప్పి ఆయన ఎంతగానో బాధపడ్డాడు. తను అబద్ధం ఆడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక బహుశా సైనికులు అలా తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో చూసినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయి ఉంటాడో మీరు సార్ చూడండి. అలాగే నీవు కూడా తప్పు చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కళ్ళల్లో చూస్తే నీ ఫీలింగ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకో. ఎందుకంటే మనం తప్పు చేస్తాం కానీ ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన వారే మనం ఉన్నాం. తర్వాత యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు, తిరిగి లేచిన తర్వాత పేతురుతో మాట్లాడుతున్నాడు. ఎవరిని మాట్లాడుతున్నాడంటూ, పేతురు నువ్వు నన్ను నమ్ముచున్నావా అని అడుగుతున్నాడండి అక్కడ. పేతురు నువ్వు నా యందు విశ్వసించుచున్నావా అని చెప్పి అడుగుతున్నాడండి అక్కడ. అయితే ఒకసారి చూద్దాం చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా అను. యేసులో తిరిగి లేచిన తర్వాత మళ్ళీ శిష్యులందరూ ఒక చోట ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, పేతురు గారిని అడుగుతున్నాడు. చూడండి, నీవు నన్ను ప్రేమించుచున్నావు అని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నాను అని నీవు ఎరుగుదు అని అతనితో చెప్పాను. మరలా యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను మొదటిసారి. మళ్ళీ రెండవసారి అడుగుతున్నాడు యేసుప్రభు వారు. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతను అడగా అతడు అవును ప్రభువా అను. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను మేపమని మళ్ళీ రెండవసారి చెప్పాడు. మరలా మూడవసారి ఎందుకు ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి